రామ్తా విజ్ఞానం యొక్క మూల స్తంభాల గురించి మనం తెలుసుకుంటున్నాము. ప్రతి విజ్ఞానానికి కొన్ని మూల స్తంభాలు ఉంటాయని తెలుసుకున్నాము. అలాగే మన పిఎస్ఎస్ఎం మూమెంట్కి కూడా 4 మూల స్తంభాలు ఉన్నాయి. ఫస్ట్ది ధ్యానం, ఆనాపానసతి ధ్యానం, పిరమిడ్ ధ్యానం ఫస్ట్ది. సెకండ్ స్వాధ్యాయం, జ్ఞానాన్ని కలిగించేటువంటి అద్భుతమైన పుస్తకాలను అధ్యయనం చేసి ఆ జ్ఞానాన్ని మనలో నిక్షిప్తం చేసుకోవడం. మూడోది సజ్జన సాంగత్యం, జ్ఞానం నేర్చుకున్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం వినాలి. సార్ అంటారు మనం వినడం కోసమే వచ్చాము అంటారు. సజ్జన సాంగత్యం. నాలుగోది శాకాహారం. వెరీ గుడ్. శాకాహారం, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, శాకాహారం. ఎలాగైతే 4 మూల స్తంభాలు ఉన్నాయో రామ్తా విజ్ఞానానికి కూడా అలా 4 మూల స్తంభాలు ఉన్నాయి. ఆ 4 మూల స్తంభాల గురించి గనక మనకు అర్థమైపోతే టోటల్ మన మానవ విజ్ఞానం మొత్తం అర్థమైపోతుంది. మొట్టమొదటి మూల స్తంభం వచ్చేసి వాయిడ్నెస్, శూన్యం, మహాశూన్యం. ఆరంభంలో ఉంటుంది, అంతంలో ఉంటుంది. ఆ మహాశూన్యం నుంచే మనం ఆవిర్భవిస్తాము. మనం మోక్ష సిద్ధిని పొంది తిరిగి ఆ మహాశూన్యానికే వెళ్ళిపోతాము. మహాశూన్యం అంటే ఏమీ లేనిది కాదు మై డియర్ ఫ్రెండ్స్. అన్నీ అవ్యక్తంగా ఉన్నది. అన్ని సంభవాలు దాంట్లోనే ఉంటాయి, కానీ అవి అవ్యక్తంగా ఉంటాయి. అవి వ్యక్త రూపం దాల్చినప్పుడు ఈ సృష్టి అనేది మనకి ఏర్పడుతుంది. వాయిడ్నెస్, మహాశూన్యం గురించి రామ్తా విడమరిచి మనకు చెప్తారు. వాయిడ్నెస్ గురించిన టాపిక్ ఉంటుంది రామ్తా విజ్ఞానంలో. రామ్తా బుక్ మీరు తీసుకోండి మాస్టర్స్, మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి పుస్తకము. దాంట్లో సృష్టి పరిణామ క్రమాలు అనే టాపిక్ ఉంటుంది. ఆ సృష్టి పరిణామ క్రమాలు అనే టాపిక్లో ఈ వాయిడ్నెస్ గురించి ఉంటుంది. మహాశూన్యం మొట్టమొదటిది, మన పుట్టినిల్లు, మన జన్మస్థానం, ఇక్కడి నుంచి మనం తిరిగి వెళ్ళాల్సినటువంటి స్థానం మహాపరిశూన్యం, మహాశూన్యం, శూన్యం, వాయిడ్నెస్. అప్పుడు మనం ఏ వాయిడ్ నుంచి అయితే ఆవిర్భవించామో, ఏ మహాశూన్యం నుంచి అయితే మనం ఆవిర్భవించామో, మనం ఇప్పటికీ కూడా ఈ క్షణంలో కూడా అదే మహాశూన్యం మనలో స్థితమై ఉంది. మనం దాన్ని గుర్తుపట్టి దానితో అనుసంధానం అవ్వాలి. దేని నుంచైతే మనం ఆవిర్భవించామో అది ఇంకా మనలోనే ఉంది. ఎందుకు అంటే ఆ కాలం అనేది పెద్ద భ్రమ కాబట్టి మనం ఆవిర్భవించినప్పుడు ఏదైతే చైతన్యంతో ఉన్నామో ఈరోజు ఇప్పుడు ఈ క్షణంలో కూడా మనం అదే చైతన్యంతో ఉన్నాం. మనం అదే వాయిడ్నెస్తో ఉన్నాము. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి ఆ వాయిడ్నెస్ అనేది అనుభవం అవుతుంది. ఇది మొట్టమొదటి మూల స్తంభం వాయిడ్నెస్, మహాశూన్యం. రెండో మూల స్తంభం వచ్చేసి ద గాడ్. యు ఆర్ గాడ్ అని చెప్పి అనరు రామ్తా. ఏమంటారు? యు ఆర్ గాడ్ అని కూడా అనరు. ఇంకొక మాట అంటారు. నిన్న చెప్పాను నేను. యు ఆర్ గాడ్ అనే దానికంటే కూడా ఇంకా హయ్యెస్ట్ మాట వాడతారు. ఏ మాట అది మర్చిపోయారా? దైవంగా ఉండండి అంటారు. నువ్వు దైవానివే అని చెప్పి నీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నువ్వు దైవం కాకపోతే కదా నువ్వు దైవానివని చెప్పి నిన్ను గుర్తు చేయడం. నువ్వు దైవానివే అని చెప్పి నిన్ను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దైవంగానే ఉండు, దైవంగానే జీవించు అనేది రామ్తా యొక్క రెండవ మూల స్తంభం. మన ఆత్మవిజ్ఞానం యొక్క రెండవ మూల స్తంభం. దైవపు యొక్క లక్షణాలు ఉంటాయి మనకు కొన్ని. ఆ దైవపు యొక్క లక్షణాలతో మనం జీవిస్తే మనం దైవంగా జీవించినట్టే. మనిషి యొక్క లక్షణాలు ఉంటాయి, దైవం యొక్క లక్షణాలు ఉంటాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుల వారు దైవాసుర సంపత్ విభాగ యోగం అని చెప్పి ఉంటుంది. దాంట్లో మంచి ఒక లైన్ గీసి దైవం యొక్క లక్షణాలు ఏమిటి, అసురుడి యొక్క లక్షణాలు అంటే మనిషి యొక్క లక్షణాలు ఏమిటి అనేవి ఉంటాయి. దాంట్లో దైవం యొక్క లక్షణాలు కనుక మనం అలా ఆ లక్షణాలతో జీవించగలిగితే మనం దైవంగా జీవిస్తున్నట్టు. దైవపు లక్షణాలు ఏంటి? అంతులేని ప్రేమ,
ప్రేమతో మనం జీవించాలి. దైవం యొక్క లక్షణం ఇంకోటి ఏంటి? ఇంకా చైతన్యం, అపరిమితమైన చైతన్యం, అంతులేని ప్రేమ, అపరిమితమైన చైతన్యం, అవధులు లేని స్వేచ్ఛ, అపరిమితమైన ఆనందం, ఇంకేంటి శక్తి, అంతులేని శక్తి, ఇంకోటి ట్రాంక్విలిటీ, మన శాంతి అంటాము. శాంతిగా జీవించడం అంటే పక్కవారితోటి ప్రేమని పంచుకుంటూ శాంతిగా జీవించడం. ఆనందము, శాంతి, ప్రేమ, చైతన్యము, శక్తి, ఇవన్నీ కూడా సేవ. చాలా సార్ చెప్పారు ఈరోజు 7వ చైతన్య స్థితి యొక్క లక్షణము సహస్రార అంటేనే సేవ అని చెప్పారు. సేవ దైవపు లక్షణం. సేవ, శాంతి, ప్రేమ, ఆనందము, చైతన్యము, ఇవన్నీ కూడా దైవం యొక్క లక్షణాలు. ఆ లక్షణాలతో కనుక మనం జీవించగలిగినప్పుడు సాక్షాత్తు మనం దైవంగా జీవించగలుగుతాము. మాస్టర్స్, మనం దైవంగా, నేను దైవం లా అనట్లేదు. దైవం లా అంటే దైవం ఎక్కడో ఉన్నాడు, వాడిలాగా మనం బతకాలి అన్నట్టు అవుతుంది. కానీ దైవం లా కాదు, దైవంగా. గా అన్న పదం చూడండి ఎంత ఇంపార్టెంటో. దైవంగా మనం దైవాలము, దైవాలుగానే జీవించాలి. ఒక ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటే ఆయన ఏం చేయాలి? ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క డ్యూటీస్ ఆయన చేయాలి. ఒక టీచర్ ఉన్నారు, ఆయన టీచర్గా ఎలా ఉంటాడు? టీచర్ యొక్క డ్యూటీ చేసేటప్పుడు టీచర్గా ఉంటాడు. ఒక ఒక ఇల్లు కట్టే మేస్త్రి ఉంటాడు, తను మేస్త్రిగా ఎలా ఉంటాడు? మేస్త్రి చేసే పనులు చేసేటప్పుడు ఉంటాడు. అలాగే నువ్వు దైవంగా ఉండాలి అంటే దైవం యొక్క లక్షణాలు నువ్వు ఈ భూతలం మీద మనిషి రూపంలో ఉండి చేసి చూపించాలి. అప్పుడే నువ్వు దైవంగా విరాజిల్లుతావు. అది రామ్తా యొక్క 2వ మూల స్తంభం. రామ్తా యొక్క 3వ మూల స్తంభం ఏంటంటే కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ దట్ క్రియేట్స్ ద నేచర్ ఆఫ్ రియాలిటీ. నేను ఇంగ్లీష్ ఎందుకు వాడుతున్నా అంటే మాస్టర్స్, రామ్ నోటెమ్మటి వచ్చినటువంటి ఇంగ్లీష్ పదాలను యథావిధిగా ఉచ్చరిస్తున్నప్పుడు ఆ పదాలలో ఉన్నటువంటి ఎనర్జీ కూడా మీలో బ్లాస్ట్ అవుతుంది. నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఆ పదాలకు ఉన్నటువంటి ఆ పవిత్రత, ఆ శక్తి, అది వేరే ఉంటుంది. అందుకే ఇంగ్లీషు తెలుగు 2 కలిపి చెప్తాను. కాన్షియస్నెస్ అంటారు రామ్, చైతన్యం, ఎనర్జీ, శక్తి. నీ చైతన్యాన్ని, నీ శక్తిని ఉపయోగించుకొని నీ యొక్క జీవితంలో ఎలాంటి వాస్తవాన్నైనా సృష్టించుకోగలవు. ఇదొక మ్యాథమెటికల్ ఫార్ములా. ఏదో ఊహాతీతమైనది కాదు, ఏదో మిథ్య కాదు, ఇది సత్యం. 35,000 సంవత్సరాల క్రితం ఈ భూతలం మీద మానవుడిగా జన్మ తీసుకొని దైవాన్ని అని గుర్తించి దైవంగా మారి తిరిగి మన దగ్గరికి వచ్చి మనకు తను దైవంగా ఎలా మారాడో నేర్పిస్తూ, తాను నేర్చుకున్న విద్య మనకు నేర్పిస్తున్నటువంటి మాస్టర్ టీచర్ అంటారు రామ్తాని. మాస్టర్స్ చాలామంది ఉంటారు, టీచర్స్ చాలామంది ఉంటారు. మాస్టర్ అంటే మాస్టరీ, తను చేసిన వృత్తిలో నైపుణ్యం. టీచర్ అంటే బోధించేవాడు. కానీ మాస్టర్ టీచర్ అంటే ఎవరో తెలుసా? తాను బోధిస్తున్న ప్రతిదీ తన జీవితంలో అవలంబించి బోధించిన వాడు మాస్టర్ టీచర్. మన పత్రిజీ గారు కూడా మాస్టర్ టీచరే. తన 30 సంవత్సరాల జీవితానుభవాన్ని మనకి విడమర్చి చెప్పారు. అలాగే రామ్తా కూడా మాస్టర్ టీచర్. తాను చెప్తున్నాడు C+E. సి అంటే కాన్షియస్నెస్, ఈ అంటే ఎనర్జీ, ఇస్ ఈక్వల్డ్ ఆర్ రియాలిటీ, వాస్తవము. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఎలా సృష్టించుకుంటావు మరి వాస్తవాన్ని? అనుకుంటే చాలదు, ఆ వాక్యాన్ని రాసుకుంటే చాలదు. ఎలా సృష్టించుకుంటావో నీకు తెలియాలి, ఆ ఫార్ములా అర్థం కావాలి. ఎలా సృష్టించుకుంటావు నువ్వు నీ వాస్తవాన్ని? నీ చైతన్యంతో, నీ శక్తితోటి మేళవించి విశ్వంలోకి నీ సంకల్పాన్ని పంపించినప్పుడు ఆ సంకల్పం నీకు సంభవంలాగా మారి తీరుతుంది. C+E = R. ఇది రామ్తా యొక్క 3వ మూల స్తంభం. చైతన్యం అంటే ఏమిటి మరి? చైతన్యం అంటే ఏంటి? చైతన్యం అంటే మాస్టర్స్ సమాచారం మాత్రమే. కాన్షియస్నెస్ అంటే ఇన్ఫర్మేషన్. దేనికి సంబంధించిన సమాచారం? భౌతికమైన జీవితానికి సంబంధించిన సమాచారం కాదు. మహాశూన్యము నుంచి నువ్వు ఆవిర్భవించి 7 తలాల్లో జన్మ తీసుకొని 7 లోకాలలో నుంచి ప్రయాణం చేసి అక్కడ నువ్వు సముపార్జించుకున్న జ్ఞానం మొత్తం
చైతన్యం రూపంలో నీ శరీరంలో 7 చక్రాలలో నిక్షిప్తమై ఉంటుంది. అది చైతన్యం, కాన్షియస్నెస్ అంటే. మహాశూన్యం నుంచి నువ్వు ఆవిర్భవించి 7 తలాలలో 7 లోకాలలో జన్మ తీసుకొని వచ్చినప్పుడు నువ్వు నేర్చుకున్న జ్ఞాన సంపద మొత్తం కూడా 7 చక్రాల రూపంలో నీ శరీరంలో నిక్షిప్తమై ఉంటుంది. అది నీ సమాచారం, అది నీ చైతన్యం. అందుకే చైతన్య స్థాయి తక్కువ ఉంది అంటే నీకు తెలిసిన జ్ఞానం నువ్వు అంతవరకే ఉపయోగించుకుంటున్నావు. నువ్వు మూలాధారానికి సంబంధించే ఉన్నావు కాబట్టి నువ్వు అంత చైతన్యంలోనే ఉన్నావు. నువ్వు సహస్రారానికి రాగలిగితే నీ చైతన్య స్థాయి పెరుగుతుంది. ఇది చైతన్యం అంటే సమాచారం, ఇన్ఫర్మేషన్. ఇది మీకు ధ్యానంలో కూర్చోవడం ద్వారా వస్తుంది, పుస్తక జ్ఞానం ద్వారా కూడా వస్తుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు నీ ఆత్మతో నువ్వు అనుసంధానమైనప్పుడు నీ ఆత్మ చెప్తుంది నీకు సంబంధించిన సమాచారం, నీకు సంబంధించిన చైతన్యం. పుస్తకాలు చదివినప్పుడు ఆయా మాస్టర్స్ వాళ్ళు ధ్యాన స్థితిలో ఉండి అనుభవించి రాసి ఉంటారు కాబట్టి ఆ చైతన్యం నీకు వస్తుంది. మరి శక్తి అంటే ఏంటి? శక్తి అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇది శక్తా? కుర్చీని పక్కన పెడతాను, అది శక్తా? అది శక్తి కాదు. ఇట్స్ ఎ స్ట్రెంగ్త్ ఓన్లీ. శక్తి అంటే ఆధ్యాత్మికమైనది. ఒక కుర్చీ నేను పక్కన పెట్టాను అంటే నా స్ట్రెంగ్త్ను ఉపయోగించుకున్నాను, నా బలం అది నా బలం భౌతికమైనది. శక్తి ఆధ్యాత్మికమైనది. మరి శక్తి అంటే ఏంటి? శక్తి అంటే సింపుల్ మాస్టర్స్, చైతన్యం అనేది ఒక దగ్గర ఉండదు, అది కదులుతూ ఉంటుంది. చైతన్యం యొక్క కదలికే శక్తి. ఎనర్జీస్ అంటుంటాం కదా, ఎనర్జీస్ అనే పదం లేదు మాస్టర్. అది ఇక ప్లూరల్. ఏ డిక్షనరీలో కూడా ఎనర్జీస్ ఉండదు, ఎనర్జీ ఉంటుంది అంతే. అది ఒక సింగులర్ వర్డ్. అది ఎనర్జీస్, శక్తులు ఉండవు. ఎనర్జీ, శక్తి ఒక్కటే ఉంటుంది. శక్తి చైతన్యం యొక్క కదలిక శక్తి. మీ శరీరంలో మీ చైతన్యం కదులుతున్నప్పుడు, మీ చక్రాలు కదులుతున్నప్పుడు, మీలో జ్ఞాన ప్రవాహం జరుగుతున్నప్పుడు మీలో శక్తి ఆవిర్భవిస్తుంది. అంతులేని శక్తి మొత్తం కూడా మీ ఆత్మలోనే ఉంటుంది అంటాడు వివేకానందుల వారు. మొత్తం ఆత్మశక్తి మీ సోల్లోనే నిక్షిప్తమైపోయి ఉంటుంది. చైతన్యము మహాశూన్యం నుంచి ఇక్కడికి ఆవిర్భవించి వచ్చినప్పుడు ఎంతైతే శక్తిని క్యాప్చర్ చేసుకుందో, లక్షల కోట్ల ఆటం బాంబులు పేల్చడానికి అవసరమైన శక్తి మొత్తం కూడా నీ ఆత్మలోనే నిక్షిప్తమైపోయి ఉంటుంది. ఆత్మ నీ హృదయం పక్కన అనుభూతి రూపంలో ఉంటుంది. ఆత్మలో ఉంటుంది ఆ శక్తి. ఆ చైతన్యాన్ని, ఆ శక్తిని మనం మేళవించి మనం ఆ శక్తితోనే కాస్మాస్ని సృష్టించాం మాస్టర్స్. మనం మొత్తం సృష్టిలోంచి మనం పుట్టుకురాలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, సృష్టిలోంచి మనం పుట్టుకురాలేదు. విశ్వంలోంచి మనం ఒక చిన్న రేణువులాగా రాలేదు. మనం విశ్వం మొత్తాన్ని సృష్టించిన వాళ్ళం. మన నుంచి విశ్వం ఆవిర్భవించింది. విశ్వం నుంచి మనం ఆవిర్భవించలేదు, మన నుంచి విశ్వం ఆవిర్భవించింది. మన నుంచి విశ్వం మొత్తం ఆవిర్భవించింది. ఎలా ఆవిర్భవింపజేసాం? మన చైతన్యాన్ని, మన శక్తిని ఉపయోగించి ఒక చెట్టు దగ్గర నుంచి మొదలు పెడితే కొండ వరకు, మహాపర్వతాల వరకు, నక్షత్ర మండలాల వరకు సమస్త విశ్వం మన సృష్టే, ఆత్మ సృష్టి. మనం జన్మ తీసుకున్నప్పుడు కాంతిపుంజంగా ఉంటాం. కాంతిపుంజంగా ఉన్న మనం ఆత్మరూపంలో ఉండి మన చైతన్యాన్ని, మన శక్తిని మేళవించి సమస్త వాస్తవాన్ని మనమే సృష్టించాం. సమస్తాన్ని సృష్టించిన వాళ్ళం మనం, సృష్టిని సృష్టించిన వాళ్ళం మనం. దేని ద్వారా సృష్టించాము? C+E=R, సింపుల్ మ్యాథమెటిక్ ఫార్ములా. దాని ద్వారా ఇప్పుడు మనం మన ఇప్పుడు మనం అనుకుంటున్న మన సంకల్పాలను చాలా చిన్నవండి. సమస్త సృష్టిని సృష్టించిన వాళ్ళమే అయిన మనకి మన సంకల్పాలు సృష్టించుకోవడం చాలా చిన్న పని. అయినా కూడా మనలో ఆ శక్తి లేదు అనుకొని, శక్తి కోసం బయట ఎక్కడి నుంచో ఆరాధించుకొని మన శక్తిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. రేపు అదే కాన్షియస్నెస్ ఎనర్జీని ఉపయోగించి రేపు పెట్టిస్తాను, మహాసంకల్పాలు. ఒకటి ఆరోగ్యం గురించి, 2 సంపద గురించి, ఇది 3వది. 4వది నోన్ ద అన్నోన్, తెలియనివి తెలుసుకోవడం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి తెలియకుండా ఏదీ లేదు. అన్నీ నువ్వు తెలుసుకోవాల్సినవి అన్నీ, నువ్వు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నావో, ఎంత ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావో,
మొత్తం కూడా నీలోనే ఉంది, కానీ అది అవ్యక్తంగా ఉంది. నీలోనే, నీ సబ్కాన్షియస్లో, నీ సూక్ష్మ చైతన్యంలో, నీ స్పిరిట్లో, మీకు బ్యాక్ సైడ్ ఉంటుంది మాస్టర్స్ మీ స్పిరిట్, సబ్కాన్షియస్ మైండ్. ఇదే మనం గాడ్ గాడ్ అంటుంటాం కదా, ఇదే గాడ్. స్పిరిట్ అంటుంటాం కదా, ఇదే స్పిరిట్. తెలుసుకోవాల్సిన జ్ఞానం మొత్తం మీ సబ్కాన్షియస్లోనే ఉంది. ఎవరికి చెప్పాలి మరి ఈ జ్ఞానం మొత్తాన్ని? నీకు చెప్పుకోవాలి. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాట, నువ్వు చేస్తున్న నీ చేత మొత్తం కూడా న్యూరోకార్టెక్స్ అంటాం. ఈ పార్ట్ మొత్తం న్యూరోకార్టెక్స్, జేగురు రంగులో ఉంటుంది న్యూరోకార్టెక్స్. మీ వ్యక్తిత్వము, మీరు మనస్సు అంటున్నారు కదా, పర్సనాలిటీ అంటున్నాం కదా మనం, ఇదే. నువ్వు మాట్లాడేది ఆఖరికి మీరు ధ్యానం కూడా దీని ద్వారానే చేస్తారు మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. న్యూరోకార్టెక్స్, మీ మనస్సు ద్వారానే ధ్యానం చేస్తారు మీరు. మనస్సు ద్వారా ధ్యానం చేసి ఆత్మను చేరుకుంటారు మీరు. మీ న్యూరోకార్టెక్స్ సబ్కాన్షియస్లో ఉన్నటువంటి జ్ఞానం మొత్తాన్ని ఇక్కడ మీరు ప్రతిష్ఠించుకోవాలి. ఇక్కడ మీరు ప్రతిష్ఠించుకున్నప్పుడు సమస్త ఆత్మజ్ఞానం మీకు అర్థమైనప్పుడు మీ మస్తిష్కంలో, మీ మెదడులో ఉన్న కణాలన్నీ విచ్చుకొని జ్ఞానంతో పరిపుష్టమయ్యి ఒక బుద్ధుడిలాగానే మీరు మారిపోతారు. బుద్ధ అంటే ఏంటి? బుద్ధ అంటే 100% ఎన్రిచ్డ్ విత్ నాలెడ్జ్ ఇన్ ద బ్రెయిన్. మీ యొక్క మస్తిష్కంలో మస్తిష్కం మొత్తం విచ్చుకునేలా అవ్వగలగడమే బుద్ధ. బుద్ధ చాలామంది ఉన్నారు. మన సిద్ధార్థ గౌతముని గౌతమ బుద్ధుడు అంటున్నాము, కానీ బుద్ధులు చాలామంది ఉన్నారు. బుద్ధాకి మీనింగ్ అది నోన్ ది అన్నోన్. అంటే ఎప్పుడైతే నోన్ ది అన్నోన్ 4వ మూల స్తంభాన్ని నేర్చుకుంటామో వెంటనే మనం వాయిడ్నెస్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ది వాయిడ్నెస్లోకి, శూన్యంలోకి. ఏ శూన్యం నుంచి మనం ఆవిర్భవించామో ఆ శూన్యంలోకి మనం వెళ్ళాలంటే నోన్ ద అన్నోన్ కావాలి. నోన్ ద అన్నోన్ కావాలి అంటే నువ్వు వాస్తవాన్ని సృష్టించుకోవాలి. వాస్తవాన్ని సృష్టించుకోవాలంటే నువ్వు దేవుడివని అర్థం కావాలి. అంతా సైక్లింగ్ ప్రాసెస్, ఈ 4 మూల స్తంభాలు కూడా. ఇప్పుడు క్లాస్ కొట్టండి మాస్టర్స్. మళ్ళొక్కసారి చెప్తాను మాస్టర్స్. ఫస్ట్ది వాయిడ్నెస్, రెండోది బిహోల్డ్ గాడ్, బిహోల్డ్ గాడ్, బిహోల్డ్ గాడ్, దైవంగా ఉండు. మూడోది C+E =R. నాలుగోది నోన్ ద అన్నోన్. ఇంగ్లీష్ రాకపోయినా కూడా పలకండి ఆ పదాలని. ఇంగ్లీష్ అనేది స్పిరిచువల్ లాంగ్వేజ్, సాంస్క్రిట్ ఇంగ్లీష్ లాగా. ఒకప్పుడు సాంస్క్రిట్ మనకి స్పిరిచువల్ లాంగ్వేజ్, ఇప్పటికీ సాంస్క్రిటే స్పిరిచువల్ లాంగ్వేజ్. కాకపోతే ఇప్పుడు మనం అలవాటు పడ్డ దానికి ఇంగ్లీష్ని చేసుకుంటున్నాం. మాస్టర్ సివి గారు అంటారు, మాస్టర్ సివి గారు అప్పట్లోనే ఇంగ్లీష్లోనే చెప్పేవారు. ఆయన యొక్క పద్యాలు మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటాయి, ఆయన ప్రేయర్స్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటాయి. అప్పుడు అడిగారు శిష్యులు, ఏంది ఇంగ్లీష్లో ఉన్నాయి మొత్తం సాంస్క్రిట్ అంటే, ఇంగ్లీష్ రాబోయే కాలంలో స్పిరిచువల్ లాంగ్వేజ్గా మారబోతుంది అంటారు. సాంస్క్రిట్ మన స్పిరిచువల్ లాంగ్వేజ్, అది కూడా నెక్స్ట్ వన్ ఆఫ్ ద. కాబట్టి ఫస్ట్ది ఏంటి? వాయిడ్నెస్. రెండోది బిహోల్డ్ గాడ్. C+E =R, నోన్ ద అన్నోన్. 4 మూల స్తంభాల మీద పట్టు వస్తే మీ గురించి మీకు పట్టు వస్తుంది. ఇది రామ్తా చెప్పిన విజ్ఞానం కాదు. రామ్తా చెబితే చెప్పొచ్చేమో, రామ్తా చెప్పకుంటే వేరే వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు. ఇది మీ విజ్ఞానం. మనలాంటి మానవ జాతిలో పుట్టినటువంటి ఒక మానవుడు చెప్పిన విజ్ఞానం, తన గురించి తాను చెప్పిన విజ్ఞానం. మనం ఫోకస్ చేద్దాం ఈ విషయాలను. ఎందుకంటే ఏదో వచ్చి చెప్పి వెళ్ళిపోవడం కాదు. చెప్పేది 5 విషయాలైనా కూడా ఆ 5 విషయాలు మీ లోపలికి వెళ్ళిపోవాలి. మీ ఎల్లో బ్రెయిన్, మీ న్యూరోకార్టెక్స్లోకి ఇంకిపోవాలి. కొన్ని న్యూరాన్స్ ఫిల్ అవ్వాలి ఆ నాలెడ్జ్ తోటి. ఇంతసేపు కూర్చొని ఒక్క మాస్టర్స్, మన ఈ న్యూరోకార్టెక్స్లో న్యూరాన్స్ ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాయి నాలెడ్జ్ కోసం. యు చూజ్ మీ అంటుంటాయి అవి, తెలుసా? నాలెడ్జ్ని చూజ్ మీ అంటుంటాయి. మనం వాటికి జ్ఞానం ఇవ్వకుంటే అవి చచ్చిపోతాయి. మళ్ళీ అవి 21 days దాకా ఉంటాయి. అవి ఈ 21 daysలో మనం నాలెడ్జ్ ఇస్తుంటే అవి ఎన్రిచ్ అయిపోతాయి ఆ నాలెడ్జ్ తోటి.